Hi friends, welcome to Suman Guru Education YouTube channel. మీరు అంటే చాలా మంది మిత్రులు తెలంగాణ కంటెంట్ కూడా అడుగుతున్నారు. జూలైలో జూలై ఆగస్టులో డిఎస్సి ఎగ్జామ్స్ ఉన్నందువల్ల తెలంగాణ అభ్యర్థులు కూడా మనకి తెలుగు కంటెంట్ తెలుగు మెథడాలజీ మాకు ఉపయోగకరంగా ఉండే విధంగా ఇవ్వండి సార్ అని అడుగుతున్నారు. తప్పకుండా ఇస్తానండి. మీకోసం తెలుగు మెథడాలజీ 100 బిట్లతో కూడినటువంటి అంటే ముఖ్యమైనటువంటి చాలా ఇంపార్టెంట్ 100 బిట్లను తీసి తెలుగు మెథడాలజీ ఫస్ట్ యూనిట్ భాష వివిధ భావనల నుంచి 100 బిట్లతో కూడినటువంటి వీడియో మరికొన్ని గంటల్లో మీ ముందుకు నేను తీసుకుని వస్తున్నాను. తెలంగాణ అభ్యర్థుల యొక్క ఆవేదనను అర్థం చేసుకుని మీ ముందుకి ఒక మంచి వీడియోతో వస్తున్నాను. మీరు ఎగ్జామ్స్కి వెళ్ళినంత వరకు కూడా ర్యాపిడ్ రివిజన్ వీడియోస్ అనేవి మీకు తప్పనిసరిగా నేను అందిస్తానని మాటిస్తున్నాను. అయితే అందాక ఇది చూడండి. మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి విషయానికి వచ్చినట్లయితే జూలై 12వ తేదీ తర్వాత మెగా డిఎస్సి నోటిఫికేషన్ రానున్నట్లు ఇదివరకే విశ్వసనీయ వర్గాల నుంచి అందినటువంటి సమాచారం. అయితే జూలై 12 తర్వాత నోటిఫికేషన్ వస్తుంది అంటే మనం ప్రిపేర్ అయ్యేందుకు చాలా ఎక్కువ సమయం ఉంది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. డిఎస్సి కోసం ఎటువంటి టెన్షన్కు లోనవ్వకుండా చాలా జాగ్రత్తగా ఒక ప్రణాళికబద్ధంగా ఒక నమ్మకమైనటువంటి కాన్ఫిడెన్స్తో మన ప్రిపరేషన్ని ముందుకి తీసుకువెళ్ళవలసినటువంటి అవసరం ఇక్కడ ఉంది. ఏం భయం లేకుండా మంచి కాన్ఫిడెన్స్తో చక్కగా మనం ప్రిపేర్ అవ్వచ్చు. అంత సమయం ఇచ్చాడు. ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి నోటిఫికేషన్ రావడానికి ఈ ప్రాసెస్ అవ్వడానికి ఎగ్జామ్ జరగడానికి చాలా సమయం ఉంది. అయితే మనం 9వ తరగతి తెలుగు పరిమళం అనే ఈ టెక్స్ట్ బుక్ నుంచి తెలుగు కంటెంట్ని మనం స్వీకరించడం జరిగింది. ఇందులో భాగంగా ఇంతకు ముందు వీడియోలో మనం చైతన్యం అంటే పద్య భాగం నుంచి 2వ పాఠ్య భాగం చైతన్యం నుంచి ఆ పాఠ్య భాగ రచయిత తాపీ ధర్మారావు గారి గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఇక అంతకుముందు ధర్మబోధ ఇది ఈ పాఠ్య భాగం యొక్క కవి నన్నయ్య భట్టుకు సంబంధించిన కంటెంట్ ఇదివరకే మన వీడియోలో అంటే మన ఛానల్లో చాలా ఉంది కాబట్టి వాటి యొక్క లింక్స్ కూడా అందించాను. సో నన్నయ్య భట్టు గారి కంటెంట్ తాపీ ధర్మారావు గారి కంటెంట్ ఈ 2 కవి పరిచయాలు మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఆత్మకథ తీసుకుంటున్నాం. 9వ తరగతి తెలుగు పరిమళం అన్న ఈ తెలుగు వాచకంలో పద్య భాగంలో 4వ పాఠ్య భాగం ఆత్మకథ. ఈ ఆత్మకథ అనేటటువంటి ఈ పాఠ్య భాగం యొక్క రచయిత ఎండ్లూరి సుధాకర్ గారు, ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆత్మకథ ఎండ్లూరి సుధాకర్. మరి హరివిల్లు పాఠ్య భాగం ఎందుకు తీసుకోలేదు అంటే హరివిల్లు పాఠ్య భాగంలో వివిధ కవులు ఉన్నారు, ఎక్కువ మంది కవులు ఉన్నారు కాబట్టి హరివిల్లు తర్వాత స్నేహం 3, 5 పాఠ్య భాగాల యొక్క కవి పరిచయాలు తర్వాత మనం తెలుసుకుందాం. ఎక్కువ మంది కవులు ఉన్నారు కాబట్టి వాటి గురించి మనం తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు ఆత్మకథ అన్నటువంటి ఈ పాఠం యొక్క రచయిత ఎండ్లూరి సుధాకర్. ఇదొక బిట్టు మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. బిట్టు మీకు అడగొచ్చు రేపు పొద్దున్న. 9వ తరగతి తెలుగు వాచకం ఆత్మకథ కవి పరిచయం అంటే ఆత్మకథ పాఠ్యభాగ రచయిత ఎవరని బిట్టు వస్తే ఎండ్లూరి సుధాకర్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఆచార్య ఎండ్లూరి సుధాకర్
ఈయనకి 2 బిరుదులు ఉన్నాయి. ఒకవేళ బిరుదుల మీద బిట్ అనేది మనకి అడగొచ్చు. ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారి బిరుదుల గురించి మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే చూడండి, ఆచార్య ఎండ్లూరి సుధాకర్ ఆయన బిరుదులను ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒకటి కవిరత్న, కవిరత్న కవులలో రత్నము వంటి వాడు అంటే ఒక కవిరత్నము. ఓకే, కవిరత్న ఒకటి. నవయుగ కవితా చక్రవర్తి, నవయుగ కవితా చక్రవర్తి, నవయుగ కవితా చక్రవర్తి. చూడండి, నవయుగ కవి చక్రవర్తి అనేది గుర్రం జాషువా గారి బిరుదు కదా. మన తెలుగు సాహిత్యంలో నవయుగ కవి చక్రవర్తి అనేది గుర్రం జాషువా గారి బిరుదు. అయితే గుర్రం జాషువా గారి మీద పరిశోధనలు చేశారు కాబట్టి, ఆయన జీవిత చరిత్ర గురించి రాశారు కాబట్టి, గుర్రం జాషువా గారి జీవితం గురించి అధ్యయనం చేస్తూ ఆయన మీద ఒక పరిశోధన గ్రంథం వెలువరించి పిహెచ్డి పట్టా ఆయన పొందారు కాబట్టి, ఈ విధంగా గుర్రం జాషువా యొక్క రచనల మీద, ఆయన జీవిత చరిత్ర మీద, ఆయన యొక్క విశేషాల మీద ఎక్కువగా ఈయన ఫోకస్ పెట్టినందువల్ల గుర్రం జాషువా గారికి ఉన్నటువంటి నవయుగ కవి చక్రవర్తి అన్నటువంటి బిరుదునే ఈయన కూడా వరింప చేయడం అనేది జరిగింది. అయితే ఆ బిరుదులో కాస్త చిన్న తేడా అనేది ఉంది. అదే నవయుగ కవితా చక్రవర్తి, కవితా చక్రవర్తి. ఓకే, నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా, నవయుగ కవితా చక్రవర్తి ఎండ్లూరి సుధాకర్, ఆచార్య ఎండ్లూరి సుధాకర్. ఇక్కడికి ఇది క్లియరా? మనం తర్వాత చదువుకుందాం, మనం కంటెంట్ అనేది తీరిగ్గా చదువుకుందాం. మీకు ఎగ్జామ్ అంటే గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాను, ప్రాక్టీస్ చేద్దాం. టెస్ట్ పేపర్లు, టెస్ట్ సిరీస్లు అవన్నీ ప్రాక్టీస్ చేద్దాం. అయితే అవి ప్రాక్టీస్ చేసే ముందు క్లియర్గా మన డిఎస్సి ఎగ్జామ్కి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి కంటెంట్ని చాలా జాగ్రత్తగా మనం ఒక క్రమ పద్ధతిలో స్టడీ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. అయితే ఇప్పుడు ఎండ్లూరి సుధాకర్ అనే కాదండి, మనం ఒక కవి గురించి మనం చదువుకుంటున్నాం అంటే, కవి అవ్వచ్చు లేదా రచయిత అవ్వచ్చు, తప్పనిసరిగా బిరుదుల మీద మరియు ఆయన రచించినటువంటి అంటే వారు రచించినటువంటి రచనల మీద మనకి పట్టుండాలి. ఏవి గుర్తున్నా గుర్తుండకపోయినా కవులు, రచయితలు, వారి యొక్క కావ్యాలు, వారి యొక్క రచనలు అవి ముందుగా మనం గుర్తుపెట్టుకొని మిగిలిన అంశాలని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎండ్లూరి సుధాకర్ గారి రచనల గురించి ముందుగా మనం ఫోకస్ చేసి తర్వాత ఇతరత్ర విషయాలు ఆయన గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ చూడండి, ముందు ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారి యొక్క బిరుదులు చెప్పుకున్నాం. ఒకటి కవిరత్న, 2 నవయుగ కవితా చక్రవర్తి, 2 బిరుదులు ఫినిష్. ఇప్పుడు రచనల్లోకి వచ్చాం. రచనలు అంటే ఇంచుమించు సాధారణంగా 14-15 రచనలు అనేవి ఉన్నాయి. అయితే వీటిలో ఈ రచనల్ని 4 అంటే సాధారణంగా 4 రచనల్ని నేను డివైడ్ చేశాను. వీటి ప్రకారం మీరు చదవండి. రేపు పొద్దున బిట్టు ఇలా కూడా రావచ్చు, జతపరచండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో కూడా అడగవచ్చు. కాబట్టి ఇక్కడ నేను రచనల గురించి జాగ్రత్తగా చెప్తాను. వాటిని జాగ్రత్తగా ఈ వీడియో పూర్తయ్యేలోపు వీటిని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటగా వర్తమానం. వర్తమానం అనేది కవితా సంపుటి. వర్తమానం అనేటటువంటి కవితా సంపుటిని ఎవరు రచించారు అని బిట్టు వస్తే ఎండ్లూరి సుధాకర్, ఆచార్య ఎండ్లూరి సుధాకర్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. వర్తమానం అనేది కవితా సంపుటి, ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారి కవితా సంపుటి. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇక జాషువా నా కథ అనేది ఎంఫిల్ లో పరిశోధన గ్రంథం. ఈయన అంటే ఎంఫిల్ లో ఎండ్లూరి సుధాకర్ గారు వెలువరించినటువంటి పరిశోధన గ్రంథం జాషువా నా కథ అనేది
ఇలా ఎంఫిల్ పరిశోధన గ్రంథంగా ఎల్లూరు సుధాకర్ గారు వెలువరించారు. ఇకపోతే చూడండి, కొత్త గబ్బిలం. చూడండి, ఈయన రచనలన్నీ కూడా ఎల్లూరి సుధాకర్ గారి రచనలన్నీ కూడా గుర్రం జాషువా గారితోను, గుర్రం జాషువా గారి సిద్ధాంతాలతోను, ఆయన యొక్క గుర్రం జాషువా గారి యొక్క అంటే భావాలు, ఆయన యొక్క ఆశయాలు అవన్నీ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగానే ఆచార్య ఎల్లూరు సుధాకర్ గారి యొక్క రచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆయన నవయుగ కవి చక్రవర్తి అయితే ఈయన నవయుగ కవితా చక్రవర్తి. ఇక కొత్త గబ్బిలం అనేది ఇది ఎల్లూరి సుధాకర్ గారి యొక్క మరొక రచన. ఇది దళిత దీర్ఘ కావ్యం. కొత్త గబ్బిలం అనేది దళిత దీర్ఘ కావ్యం. ఇటువైపు రచనలు ఇచ్చాను, ఇటువైపు రచనల యొక్క ప్రక్రియలు ఇచ్చాను. అంటే ఎల్లూరి సుధాకర్ గారి యొక్క రచనలు అవి సాహిత్యంలో ఎటువంటి ప్రక్రియకు చెందినవి అన్న అంశాలను ఇక్కడ మీకు క్లియర్ గా ఇస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇక నా అక్షరమే నా ఆయుధం అనేది ఎల్లూరి సుధాకర్ గారి యొక్క అనువాద రచన. ఎల్లూరి సుధాకర్ గారి అనువాద రచన. ఓకే, ముందు ఈ 4 రచనల మీద మనకి పట్టు వచ్చిందా? చూడండి, ఎల్లూరి సుధాకర్ గారి కవితా సంకలనం వర్తమానం. ఎల్లూరి సుధాకర్ గారి కవితా సంకలనం వర్తమానం ఒకటి. ఇక ఎల్లూరి సుధాకర్ గారి ఎంఫిల్ పరిశోధన గ్రంథం మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ. ఎంఫిల్ పరిశోధన గ్రంథం ఏంటి? ఎల్లూరి సుధాకర్ గారి ఎంఫిల్ పరిశోధన గ్రంథం ఏది? జాషువా నా కథ. మరి ఆచార్య ఎల్లూరి సుధాకర్ గారి దళిత దీర్ఘ కావ్యం కొత్త గబ్బిలం. మరి ఎల్లూరి సుధాకర్ గారి అనువాద రచన ఏది? నా అక్షరమే నా ఆయుధం అనేది అనువాద రచన. కవితా సంపుటి, ఎంఫిల్ పరిశోధన గ్రంథం, దళిత దీర్ఘకావ్యం, అనువాద రచన. ఓకే, వర్తమానము, జాషువా నా కథ, దాని తర్వాత కొత్త గబ్బిలం, నా అక్షరమే నా ఆయుధం. ఇవి ఈ 4 రచనలు, వాటికి సంబంధించినటువంటి ప్రక్రియలు. క్లియర్? ఇప్పుడు మరో 4 రచనల్ని ఇప్పుడు మనం చూద్దాం. మరో 4 రచనల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, మల్లె మొగ్గల గొడుగు. బాగా గుర్తుపెట్టుకోండి ఈ రచన. మల్లె మొగ్గల గొడుగు. ఈ రచన పేరు ఏం పేరండి? మల్లె మొగ్గల గొడుగు. ఇది ఏ సాహిత్య ప్రక్రియ చెందినది అంటే మల్లె మొగ్గల గొడుగు అనేది మాదిగల కథలు. అంటే ప్రకాశం జిల్లాలో, ఎక్కడండి? ప్రకాశం జిల్లాలో మాదిగలు ఎవరైతే ఉన్నారో ప్రకాశం జిల్లాలోని మాదిగ కులస్తులను ఉద్దేశించి వెలువరించినటువంటి కథలు మల్లె మొగ్గల గొడుగు. ఈ మల్లె మొగ్గల గొడుగు అనేటటువంటి ప్రకాశం జిల్లాలోని మాదిగల యొక్క కథలను వెలువరించిన వారు డాక్టర్ ఎల్లూరి సుధాకర్ గారు. ఓకేనా? మల్లె మొగ్గల గొడుగు. ఇకపోతే తర్వాత రచనని మనం పరిశీలన చేసినట్లయితే ఇక నల్ల ద్రాక్ష పందిరి ఏదైతే ఉందో ఇది డాక్టర్ ఎల్లూరి సుధాకర్, ఆచార్య ఎల్లూరి సుధాకర్ గారి స్వీయ చరిత్ర అనవచ్చు, లేదా తన యొక్క ఆత్మకథ అనవచ్చు. నల్ల ద్రాక్ష పందిరి అనేది ఏదైతే ఉందో ఇది ఈయన యొక్క ఆత్మకథ అనవచ్చు. ఎల్లూరి సుధాకర్ గారి ఆత్మకథ అని అనవచ్చు. ఓకే, ఎల్లూరి సుధాకర్ గారి ఆత్మకథ నల్ల ద్రాక్ష పందిరి. గుర్తుపెట్టుకోండి, నల్ల ద్రాక్ష పందిరి. అలాగే
ఎండూరి సుధాకర్ గారు అమెరికా వెళ్ళారు, అమెరికా పర్యటన చేశారు. ఎండూరి సుధాకర్ గారు అమెరికా పర్యటన చేస్తూ ఆయన అమెరికా యాత్రా కథలను వెలువరించారు. ఎండూరి సుధాకర్ గారు అమెరికా యాత్రా కథలని వెలువరించారు. ఎండూరి సుధాకర్ గారు అమెరికా యాత్రా కథలని వెలువరించిన ఆ గ్రంథం పేరేం పేరు? ఆ గ్రంథం ఏది అంటే ఆట జనికాంచే. ఆట జనికాంచే అంటే సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోండి, అటజనికాంచే. అల్లసాని కద్దన గారు మన చరిత్ర గ్రంథంలో ప్రవరుడు వరూదిని ప్రవరుల యొక్క వృత్తాంతంలో హిమాలయాలను వర్ణిస్తూ అటజనికాంచే అని చెప్పి ఆయన రచించారు కదా. అల్లసాని కద్దన గారు హిమాలయాలని వర్ణిస్తే, హిమాలయాలలోని సౌందర్యాన్ని వర్ణిస్తే, ఆచార్య ఎండూరి సుధాకర్ గారు అమెరికా దేశంలోని సౌందర్యాన్ని వివరించారు. అంటే అప్పుడులో అల్లసాని కద్దన గారు హిమాలయాలకి వెళ్ళలేదు, తనకి ఉన్నటువంటి ఒక ఆలోచనతో దివ్య దృష్టితో హిమాలయాలని వర్ణించారు. అటజనికాంచే అన్న పద్యంలో అల్లసాని కద్దన గారు ఇక్కడ హిమాలయాల యొక్క గొప్పతనంని, ఆ సోయగంని, అక్కడి అందాలని, వాటిని అల్లసాని కద్దన గారు అటజనికాంచే అన్న పద్యంలో వర్ణించారు. అయితే అదే అటజనికాంచే అనేటటువంటి గ్రంథంలో అమెరికా సౌందర్యంని, అమెరికా విశేషాలని ఎండూరి సుధాకర్ గారు వర్ణించారు. అటజనికాంచే అనే పద్యంలో కద్దన గారు హిమాలయాల వర్ణన చేస్తే, అదే అటజనికాంచే అనేటటువంటి గ్రంథంలో ఎండూరి సుధాకర్ గారు అమెరికా గురించి వర్ణన చేశారు. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. ఎలా గుర్తుపెట్టుకుంటేనే మీకు అంటే గుర్తుంటుంది. ఇలా గుర్తుపెట్టుకుంటే ఇది గుర్తుంటుంది. అటజనికాంచే అనే పద్యంలో, ఈ పద్యంలో అటజనికాంచే పద్యంలో అల్లసాని కద్దన గారు హిమాలయాలను వర్ణిస్తే, అటజనికాంచే అన్నటువంటి గ్రంథంలో ఎండూరి సుధాకర్ గారు అమెరికా అందాల్ని, అమెరికా విశేషాల్ని వర్ణించారు. సింపుల్. ఇకపోతే ఈయన పిహెచ్డి చేశారు కదా, తెలుగులో పిహెచ్డి చేశారు. ఎవరు? ఆచార్య ఎండూరి సుధాకర్ గారు తెలుగులో పిహెచ్డి చేశారు. మరి తెలుగులో పిహెచ్డి చేశారు కదా, అయితే మరి పిహెచ్డి సిద్ధాంత గ్రంథం అనేది ఒకటి ఉంటుంది కదా. మరి ఆ విధంగా ఎండూరి సుధాకర్ గారు వెలువరించినటువంటి ఆ పిహెచ్డి సిద్ధాంత గ్రంథం ఏది? ఎండూరి సుధాకర్ గారు వెలువరించినటువంటి ఆ పిహెచ్డి సిద్ధాంత గ్రంథం ఏదండి? చూడండి, జాషువా సాహిత్యం దృక్పథం పరిణామం. ఇక్కడ జాషువా నా కథ ఎంఫిల్ లో వెలువరించారు. పిహెచ్డిలో జాషువా సాహిత్యం, జాషువా సాహిత్యం దృక్పథం పరిణామం, జాషువా సాహిత్యం దృక్పథం పరిణామం అనేది ఎండూరి సుధాకర్ గారి పిహెచ్డి గ్రంథం. ఓకే, ఇది ఇక్కడ మరొక 4 గ్రంథాలని మనం తెలుసుకున్నాం. అంటే మొత్తం ఎండూరి సుధాకర్ గారి 8 గ్రంథాల గురించి ఇక్కడ మనం తెలుసుకోవడం జరిగింది. ఒకసారి చూడండి, వన్స్ మోర్. మళ్ళీ చెబుతున్నానని చెప్పి ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు, విసుక్కోవద్దు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ కావాల్సిన వ్యక్తికి సహనం అనేది ఉండాలి. ఇక్కడ నాకు తెలుసులే అనుకుని ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళి తప్పు పెట్టి వస్తూ ఉంటాం. కాబట్టి ఒకసారి పోస్ట్ చేజారిపోతే, ఒకసారి మనం నిర్లక్ష్యం అంటే ఏ పాటి చిన్న నిర్లక్ష్యం వల్ల అయినా కూడా పోస్టును కనుక మనం చేజార్చుకుంటే మళ్ళీ పోస్ట్ కొట్టడానికి మళ్ళీ ఎంత టైం పడుతుందో మనకు తెలియదు. పట్టొచ్చు, పట్టకపోవచ్చు, అది మన చేతిలో ఉండదు. కాబట్టి ప్రస్తుతం డిఎస్సి కోసం చాలా సమయం ఉంది. ఇంకో నోటిఫికేషన్ రాలేదు. నోటిఫికేషన్ జూలై 12 తర్వాత వస్తుంది. కాబట్టి ఈ లోపు మన ప్రిపరేషన్ ని చాలా స్ట్రాంగ్గా, చక్కగా మనం ముందుకు తీసుకుని వెళ్దాం. అయితే ఇక్కడ చూడండి, కవితా సంపుటి ఎండూరి సుధాకర్ గారి కవితా సంపుటి వర్తమానం. ఎండూరి సుధాకర్ గారి ఎంపీ పరిశోధన గ్రంథము జాషువా నా కథ.
దళిత దీర్ఘ కావ్యం ఎన్నూరి సుధాకర్ గారి దళిత దీర్ఘ కావ్యం కొత్త గబ్బిలం. గబ్బిలం జాషువా గారిది, కొత్త గబ్బిలం ఎన్నూరి సుధాకర్. ఓకే, ఇక అనువాద రచన. అనువాద రచన నా అక్షరమే నా ఆయుధం అనేది ఎన్నూరి సుధాకర్ గారి అనువాద రచన. కవితా సంపుటి, ఎంఫిల్ పరిశోధన, దళిత దీర్ఘ కావ్యం, అనువాద రచన. మాదిగల కథలు. మాదిగల కథలు ప్రకాశం జిల్లాలోని మాదిగల కథలను తెలుపుతూ ఆయన రాసినటువంటి గ్రంథం పేరు ఏంటంటే మల్లె మొగ్గల పందిరి. మల్లె మొగ్గల పందిరి. మరి ఎన్నూరి సుధాకర్ గారి స్వీయ చరిత్ర లేదా ఆత్మకథ నల్ల ద్రాక్ష పందిరి. సారీ, ఆయన యొక్క మాదిగల కథలు మల్లె మొగ్గల గొడుగు అండి. మల్లె మొగ్గల గొడుగు మాదిగల కథలు. ఆత్మకథ నల్ల ద్రాక్ష పందిరి. మల్లె మొగ్గల గొడుగు, నల్ల ద్రాక్ష పందిరి. అమెరికా యాత్రా కథలు. అమెరికా యాత్రా కథలు అటజని కాంచే. ఇప్పుడు చెప్పుకున్నాం చాలాసేపు. ఇక పిహెచ్డి సిద్ధాంత గ్రంథం జాషువా సాహిత్యం దృక్పథం పరిణామం. జాషువా సాహిత్యం దృక్పథం పరిణామం అనేది ఎన్నూరి సుధాకర్ గారి పిహెచ్డి పరిశోధన గ్రంథం. 8 గ్రంథాల మీద మనం పెర్ఫెక్ట్ అయిపోయాం. చెప్పాను కదా, ఈ వీడియో పూర్తయ్యేలోపు ఎన్నూరి సుధాకర్ గారికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మనకు వచ్చేయాలి. మళ్ళీ దీనికోసం చదవాల్సిన పని లేదు, దీనికోసం మళ్ళీ ఆలోచించవలసిన పని లేదు. ఈ వీడియో పూర్తయ్యేలోపు ఎన్నూరి సుధాకర్ గారి గురించి పక్క క్లారిటీతో మీరు ఉంటారు. ఓకేనా? సరే, ఇప్పుడు మనం మరొక 4 రచనల గురించి చూద్దాం. మొత్తం 8 రచనలు అయిపోయి ఇప్పుడు మరొక 4 రచనలు ఉన్నాయి. దళిత దీర్ఘ కావ్యం. దళిత దీర్ఘ కావ్యం మీరు తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాల్సిన అంశం. ఎన్నూరి సుధాకర్ అనగానే మనం తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాల్సిన మరో రచన గోసంగి. గోసంగి అనేది దళిత దీర్ఘ కావ్యం. దీర్ఘ కావ్యం గుర్తు పెట్టుకోండి. దళితుల యొక్క సమస్యల మీద వెలువరించినటువంటి దీర్ఘ కావ్యం, దళితుల సమస్యల మీద వచ్చినటువంటి దీర్ఘ కావ్యం అని బిట్టడిగితే గోసంగి. ఎన్నూరి సుధాకర్ గారి గోసంగి. ఎన్నూరి సుధాకర్ గారు దళిత దీర్ఘ కావ్యాన్ని వివరించారు గోసంగి అనే పేరుతో ఒక బిట్టు. ఇకపోతే మరి గుర్రం జాషువా గారి మీద ఆయన చూడండి. గుర్రం జాషువా గారి మీద ఆయన రచనలు ఎంఫిల్ పరిశోధన గ్రంథం జాషువా నా కథ రాశారు. కొత్త గబ్బిలం ఒకటి రాశారు. గుర్రం జాషువా అంటే ఆయనతో రిలేటివ్ గా ఉన్నటువంటి రచన. దాని తర్వాత జాషువా సాహిత్యం దృక్పథం 3 రచనలు వచ్చాయి. ఇప్పుడు 4వ రచన మనకు వచ్చింది. అదే కథానాయకుడు జాషువా. కథానాయకుడు జాషువా అంటే ఇదేంటిది? జాషువా గారి జీవిత చరిత్ర. మనకు తెలుసు, మీరందరూ కూడా తెలుగు సాహిత్యంలో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారంటే మీకు అందరూ తెలుసు. స్వీయ చరిత్ర అంటే తన చరిత్రని తాను రాసుకుంటే అది స్వీయ చరిత్ర. ఒకరి గురించి ఇంకొకరు రచిస్తే అది జీవిత చరిత్ర కదా. స్వీయ చరిత్రకి జీవిత చరిత్రకి ఇది తేడా. స్వీయ చరిత్ర మరియు జీవిత చరిత్ర. కథానాయకుడు జాషువా. ఇకపోతే ఇదేంటిది? జీవిత చరిత్ర కదా. జీవిత చరిత్ర. జీవిత చరిత్ర అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి గురించి, అంటే ఒక ప్రముఖమైన వ్యక్తి గురించి, ఒక ప్రసిద్ధి చెందిన వ్యక్తి గురించి మరొకరు ఒక గ్రంథం రాస్తే అది జీవిత చరిత్ర. ఎవరి గురించి వారు రాసుకుంటే అది స్వీయ చరిత్ర. మరి మోనోగ్రాఫ్ ఎన్నూరి సుధాకర్ గారు ఇదే జాషువా గారి మీద జీవిత చరిత్రతో పాటు మోనోగ్రాఫ్ కూడా రచించారు. మోనోగ్రాఫ్ అంటే ఏంటి అంటే ఒక వ్యాస పత్రము, ఒక ఎస్సే పేపర్. అదే మోనోగ్రాఫ్. ఎస్సే అండ్ ఎస్సే పేపర్. ఓకే, ఒక వ్యాస పత్రంని వెలువరించారు. ఈ వ్యాస పత్రాన్ని మోనోగ్రాఫ్ అని చెప్పి అంటారు. ఇక్కడ నవయుగ కవి చక్రవర్తి జాషువా అన్న మోనోగ్రాఫ్ ని ఎన్నూరి సుధాకర్ గారు వెలువరించారు. అంటే ఆయన మీద వ్యాస పత్రాలని వెలువరించారు. ఆ వ్యాస పత్రాలని మోనోగ్రాఫ్ అని చెప్పి అంటారు.
ఇక కావ్యత్రయం, కావ్యత్రయం అనేది దీర్ఘకావ్య సంకలనం, దీర్ఘకావ్య సంకలనం చూసారా. ఇది గోసంగి అనేది దళిత దీర్ఘకావ్యం, దీర్ఘకావ్యం ఇది దీర్ఘకావ్య సంకలనం. గోసంగి దీర్ఘకావ్యం, ఇది దీర్ఘకావ్య సంకలనం. ఏది కావ్యత్రయం, కావ్యత్రయం. ఓకే, మరొకసారి చూడండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో పూర్తయ్యేలోపు మనకి ఆచార్య ఇందూరి సుధాకర్ గురించి పూర్తిగా మనకి కంటెంట్ వచ్చేయాలి, మన మైండ్ లో ఉండిపోవాలి. ఓకే, కావ్యత్రయం, కావ్యత్రయం దీర్ఘకావ్య సంకలనం. కావ్యత్రయం అనేది దీర్ఘకావ్య సంకలనం. ఇందూరి సుధాకర్ గారు వివరించినటువంటి దీర్ఘకావ్య సంకలనం కావ్యత్రయం. దీర్ఘకావ్యం గోసంగి, దళిత దీర్ఘకావ్యం చూడండి. అయితే ఈయన ఇందూరి సుధాకర్ గారు దీర్ఘకావ్యాలని రెండింటిని వివరించారు. దళిత దీర్ఘకావ్యాలను రెండింటిని వివరించారు. ఒకటి పత్తగబ్బిలం, రెండు గోసంగి. చూడండి, గోసంగి దళిత దీర్ఘకావ్యం, పత్తగబ్బిలం దళిత దీర్ఘకావ్యం. చూడండి, పత్తగబ్బిలం దళిత దీర్ఘకావ్యం, గోసంగి దళిత దీర్ఘకావ్యం. గోసంగి దళిత దీర్ఘకావ్యం, కొత్తగబ్బిలం దళిత దీర్ఘకావ్యం. సరేనా. ఇకపోతే చూడండి, జాషువా గారి మీద ఈయన రచనలు జాషువా నా కథ, జాషువా సాహిత్య దృక్పథం పరిణామం, ఈ రెండు కూడా సిద్ధాంత గ్రంథాలు, పరిశోధన గ్రంథాలు. ఇకపోతే కథానాయకుడు జాషువా జీవిత చరిత్ర, నవయుగ కవి చక్రవర్తి జాషువా మోనోగ్రాఫ్. ఇవి అంటే జాషువా మీద ఆయన రాసినటువంటి రచనలు. ఇకపోతే ఇక్కడ సాహితీ సుధా అనే దళిత సాహితీ వ్యాసాలు రచించారు. ఆచార్య ఇందూరి సుధాకర్ గారు దళిత సాహిత్య వ్యాసాలని వివరించారు. దళిత సాహిత్య వ్యాసాలు వాటికి సాహితీ సుధా అని పేరు. సాహిత్య వ్యాసాలు తెలివెన్నెల అనేటువంటి సాహిత్య వ్యాసాలని కూడా వివరించారు. తెలివెన్నెల. ఓకే, మరి ఈ రచనలన్నీ కూడా మనం చెప్పుకున్నాం కదా. ఈ రచనలన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఎప్పుడైతే మీ మైండ్ లో చాలా వరకు ఇవి స్టోర్ అయి ఉంటాయి. చాలా వరకు ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ హాఫ్ అన్ అవర్ వీడియోలో మ్యాక్సిమం మీకు రచనలన్నీ కూడా వీటి మీద ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. అయితే మనిషికి ఉన్నటువంటి ఒక వీక్నెస్ ఏంటి మీకు అందరూ తెలుసు. ఈ క్షణం ఇది వచ్చినట్టు ఉంటుంది, రేపు ఇది మర్చిపోతూ ఉంటాం. కాబట్టి నేను ఒక వీడియో వదిలి మరొక వీడియో రూపొందించేలోపు దీన్ని మనం చూడటమే కాకుండా ప్రీవియస్ కంటెంట్ కూడా నిన్నేమిచ్చాను నిన్న తాపి ధర్మారావు గారి గురించి. సో ఈ వీడియో మీరు చూసిన తర్వాత తప్పనిసరిగా మీరు తాపి ధర్మారావు గారి వీడియో అది చూడాలి మీరు. ఓకే, రేపు మరొక వీడియోతో నేను వస్తాను. నేను ఆ వీడియో చూస్తున్నప్పుడు ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ ఇందూరి సుధాకర్ గారి గురించి, తాపి ధర్మారావు గురించి మళ్ళీ ఒకసారి మీరు చూడాలి. అంటే తెలుసుకున్నదే మళ్ళీ తెలుసుకుంటూ ఉండాలి. మీరు ఈ వీడియోలు కరెక్ట్గా మీరు చూడండి, మనసు పెట్టి చూడండి, మనసు లగ్నం చేసి చూడండి. తప్పనిసరిగా కంటెంట్ అనేది మీకు గుర్తుంటుంది. ఎగ్జామ్లలో చాలా వరకు మీకు ఉపయోగకరంగా ఉంటుంది. నేను అందరిలాగా డొప్పేసి చెప్పను. చాలా మందికి ఏంటంటే అంటే నాకు అలవాటు ఉండదు, సింపుల్గా ఉంటాను. మన ఛానల్ని ఫాలో అవుతున్న వారు పీజీటీలు, టీజీటీలు, డిఎల్స్, జేఎల్స్, నెట్, సెట్ ఇలాగ అనేక పోటీ పరీక్షలు కొడుతున్నారు. చాలా మంది విజేతలు తయారవుతున్నారు. కాబట్టి ఏం అనుమానం లేకుండా చక్కగా మన ఛానల్ని ప్రతిరోజు కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి. నేను ఒక కొత్త వీడియో మీ ముందుకి తీసుకువచ్చే లోపు మీరు ఈ వీడియోని తప్పనిసరిగా మీరు చూస్తూ వీటి మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక మంచి నాలెడ్జ్తో ఉండండి. ఇకపోతే ఇందూరి సుధాకర్ ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్తో పాటు తెలంగాణ ఆస్పిరెంట్స్ కూడా ఇది చూడాలి. ఎందు గురించి అంటే ఈయన
తెలంగాణతో కూడా ఎండూరి సుధాకర్ గారికి సంబంధం ఉంది. ఏ విధంగా అన్నది ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఇకపోతే ఆయన వివరాల్లోకి వెళ్ళినట్లయితే 1959 సంవత్సరంలో జన్మించారు. ఎప్పుడండి? 1959 1959 1959 సంవత్సరంలో ఈయన జన్మించారు. 2022 సంవత్సరంలో మరణించారు. హార్ట్ అటాక్ తో మరణించారు. ఓకే, 2022లో మరణించారు. 1959లో జన్మించారు. ఇది జననము మరణం ఈయన కాలం. ఇకపోతే ఎక్కడ జన్మించారు? నిజామాబాద్ జిల్లాలోని పాముల బస్తీలో వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట జన్మించారు. ఓకే, మరి స్వగ్రామం ఏది అంటే ఈయన జన్మస్థలం ఏది? జన్మస్థలం అంటే జన్మించిన ప్రదేశము నిజామాబాద్ జిల్లా, వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట పాముల బస్తీ. అయితే స్వగ్రామము ప్రకాశం జిల్లాలోని కనిగిరి మండలంలోని రావికుంటపల్లిలో జన్మించారు. ఈయన ప్రకాశం జిల్లాకి చెందినవారు కాబట్టి ప్రకాశం జిల్లాలోని మాదిగల కథలు విలవిస్తూ అంటే మల్లె మొగ్గల గొడుగు అనేటువంటి ఈ గ్రంథంలో ప్రకాశం జిల్లాలోని మాదిగల యొక్క కథనాల్ని ఈయన వెలువరించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రకాశం జిల్లా కనిగిరి మండలం రావికుంటపల్లిలో జన్మించారు. అదే స్వగ్రామం. ఇది అంటే ప్రకాశం జిల్లాలోని కనిగిరి మండలంలోని రావికుంటపల్లి ఈయన స్వగ్రామము. జన్మించిన మాత్రం నిజామాబాద్ జిల్లాలోని పాముల బస్తీలో జన్మించారు వాళ్ళ అమ్మమ్మ గారింట. ఇకపోతే తల్లిదండ్రులు, తల్లి పేరు శాంతాబాయి, తండ్రి పేరు దేవయ్య. శాంతాబాయి తల్లి పేరు, తండ్రి పేరు దేవయ్య. విద్యాభ్యాసం హైదరాబాద్లో వీధి బడిలో ఆయన స్కూల్ అనేది ప్రారంభమైంది. అదే హైదరాబాద్లో వీధి బడిలో నుంచి చదువు ప్రారంభించి క్రమంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ తెలుగు ప్లస్ ఎంఫిల్ అంటే తెలుగు విభాగంలో ఎంఫిల్ పూర్తి చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఈయన పిహెచ్డిని చేశారు. ఎంఏ ఎంఫిల్ ఓయూలు చేశారు. అదే హైదరాబాద్లోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేశారు. ఏ అంశం మీద పిహెచ్డి చేశారు? ఇదిగో జాషువా సాహిత్యం, దృక్పథం, పరిణామం అనేది ఈయన యొక్క పిహెచ్డి సిద్ధాంత గ్రంథం. ఇకపోతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తెలుగు సీనియర్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఆయన రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. అలాగే మరణించడం జరిగింది. ఇదండి ఆచార్య ఎండూరి సుధాకర్ గారికి సంబంధించినటువంటి కంటెంట్ నచ్చినట్టుగైతే ఒక లైక్ ఇవ్వండి, మీ మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాలని, సలహాలని, సూచనల్ని కామెంట్ బాక్స్లో తెలపండి. కామెంట్ బాక్స్ని ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటాను. ఏమైనా నాలో లోపాలు ఉంటే వాటిని సవరించుకుంటాను, సరిదిద్దుకుంటాను. ఇంకా మీకు మెరుగైనటువంటి కంటెంట్ని అందించే ప్రయత్నం చేస్తాను. మళ్ళీ చెబుతున్నాను, తెలంగాణ మిత్రుల కోసం, ఆంధ్రప్రదేశ్ మిత్రుల కోసం, ఏ అభ్యర్థుల కోసం 100 బిట్లతో సూపర్ కంటెంట్ అండ్ తెలుగు మెథడాలజీ వెరీ 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 ఇంపార్టెంట్ బిట్స్తో మీ ముందుకి మరికొన్ని గంటల్లో తీసుకుని వస్తున్నాను. తెలుగు మెథడాలజీ వీడియో వస్తుంది, రెడీ అవుతుంది. సో అందాక దీన్ని మీరు స్టడీ చేస్తూ ఉండండి. ఈయన నిజామాబాద్ జిల్లా పాముల బస్తీలో జన్మించారు. అలాగే ఓయూలో ఎంఏ ఎంఫిల్ చేశారు. పొట్టి శ్రీరాములో అంటే ఇక్కడ నాంపల్లి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేశారు. హెచ్సిఏలో తెలుగు సీనియర్ ప్రొఫెసర్గా ఈయన సేవలు అందించారు. కాబట్టి ఈయన ప్రకాశం జిల్లాలో పుట్టినప్పటికీ తెలంగాణ మూలాలతో ఆ తెలంగాణలో చదువులు, ఉద్యోగం అన్ని కూడా నిర్వహించారు. కాబట్టి తెలంగాణ అభ్యర్థులు కూడా తప్పనిసరిగా ఇక్కడ ఎండూరి సుధాకర్ గారి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది.
ఓకే, సరే ఇక్కడికి వీడియోని నేను ముగిస్తున్నాను. మరో వీడియోలో మరింత కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.